ఆర్కే విజన్ న్యూస్కి స్వాగతం. బీపీ మండల్ గురించి అవగాహన తీసుకురావడం కోసం గుంటూరులో బీపీ మండల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిది అని బీపీ మండల్ విగ్రహ శంకుస్థాపన ఆయన మనవుడు అయిన సూరజ్ మండల్ గారి చేతుల మీదుగా జరిగిందని, బీపీ మండల్ గారి విగ్రహ ఆవిష్కరణకు కూడా జాతీయ స్థాయి అన్ని పార్టీల నాయకులను పిలిపించి ఒక నేషనల్ ఈవెంట్ లాగా జరిపామని డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అన్నారు. 3 రోజుల పాటు బీసీల సమస్యల పట్ల ఇంటలెక్చువల్ సెమినార్ గుంటూరులో నిర్వహించామని, ఈ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా బీసీలకు అవగాహన కల్పించామన్నారు. మండల్ విగ్రహం శంకుస్థాపన జరిగిన తర్వాత భారత్ జోడో యాత్ర సమయంలోని రాహుల్ గాంధీని కలిసి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరామన్నారు. ఉద్యమాలు చేశారంటున్నారు కదా, అంటే మెడికల్ వాటి గురించి మీరు చెప్పుకొచ్చారు. ఇంకేమైనా చేశారా? ఇంకా ఎలాంటివి ఏమైనా? బేసిక్గా మెడికల్ ఎడ్యుకేషన్ ఒకటి, రిజర్వేషన్ వర్గాల కోసం ముఖ్యంగా ఏంటంటే ఈ బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది బీపీ మండల్ గారు. అయితే బీపీ మండల్ గురించి అవగాహన లేదు బీసీల ఎవరికి, కాబట్టి ఆయన పట్ల అవగాహన తీసుకురావాలని చెప్పేసి ఒక మండల్ అంటే ఏంటి, దేశవ్యాప్తంగా కూడా మండల ఉద్యమం అనేది గొప్ప ఉద్యమం జరిగింది. లేకపోతే ఇక్కడ బీసీలకే చాలామంది తెలియదు, అసలు బీపీ మండల్ అంటే ఏంటి అనేది తెలియని పరిస్థితులు బీసీలు ఉన్నారు. అందుకని బీపీ మండల్ పట్ల ఒక అవగాహన ఈ ప్రజలోకి ఎక్కువ తీసుకురావాలని చెప్పేసి ఒక విగ్రహం అనేది గుంటూరులో స్థాపించడం జరిగింది. ఇది దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా స్థాపించినటువంటి బీపీ మండల్ గారి విగ్రహం అనమాట. అది ఆ విగ్రహ శంకుస్థాపన కూడా బీపీ మండల్ గారి మనవడు అయినటువంటి సూరజ్ మండల్ గారిని పిలిపించి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత దాని విగ్రహ ఆవిష్కరణ కూడా జాతీయ స్థాయి నాయకుల్ని అన్ని పార్టీల నుంచి జాతీయ స్థాయి నాయకులను తీసుకొచ్చేసి ఒక నేషనల్ ఈవెంట్ లాగా దాన్ని జరపడం జరిగింది అనమాట. ఆ విధంగా ఒక అవగాహన, అంటే వీళ్ళకి ఈ నాయకుల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత బీసీ వర్గాల్లో ఉందని చెప్పేసి దానికోసం అట్లా చేయడం జరిగింది అనమాట. అంటే మీరు విగ్రహం పెట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ ఎవరికన్నా, అంటే ఒక మీటింగ్ లా కండక్ట్ చేసి మీకు అవేర్నెస్ ఏమైనా ఇచ్చారా? చాలా పెద్ద మీటింగ్ ఏర్పరచి అదే జాతీయ స్థాయి నాయకుల్ని గుంటూరు పిలుచుకొచ్చాము. ఓకే, ఒక 3 days సెమినార్, ఇంటలెక్చువల్స్ సెమినార్ 3 రోజులు గుంటూరులో జరిగింది. నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ గుంటూరులో వచ్చేస్తే ఒక 3 రోజుల పాటు సెమినార్ గుంటూరులో నిర్వహించారు. అంటే బీసీల సమస్యల పట్ల ఒక సెమినార్ని నిర్వహించడం జరిగింది అనమాట. కాబట్టి అవగాహన పెంచడం కోసం అనేది చేసాం అనమాట. ఎలా వచ్చింది సార్ రెస్పాన్స్? ఎలా ఉంది దానివల్ల? చాలా బాగుంది. ఇవాళ ఇప్పుడు అదే సందర్భంగా అప్పుడు మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే బీసీలో క్యాస్ట్ సెన్సెస్ అనేది బీసీలకి చాలా అవసరము. కాబట్టి క్యాస్ట్ సెన్సెస్ నిర్వహించాలని చెప్పేసి అదే టైంలో మేము విగ్రహం శంకుస్థాపన చేసిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ గుండా పాదయాత్ర చేస్తుంటే, భారత్ జోడో యాత్ర, ఆ సందర్భంగా వెళ్ళి ఆయన కలిసి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కావాలని, అట్లానే క్యాస్ట్ సెన్సెస్ తీయాలని చెప్పేసి అనే మండల్ రిపోర్ట్ని యాజిటీస్గా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వారికి ఒక వినతి పత్రం అనేది ఇవ్వటం జరిగింది. దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత అంటే కొంతమంది కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా దాన్ని సపోర్ట్ చేశారు. రఘువీర రెడ్డి గారు కానివ్వండి, కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దాన్ని సపోర్ట్ చేశారు. చేపట్టి ఆ తర్వాత రాయ్పూర్లో జరిగినటువంటి ప్లీనరీలో కాంగ్రెస్ పార్టీ క్యాస్ట్ సెన్సస్ తీయాల్సిందని చెప్పేసి ఒక తీర్మానం చేసింది. ఆ విధంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఒక ఒత్తిడి తీసుకురావడం జరిగింది బీజేపీ ప్రభుత్వం మీద. ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా క్యాస్ట్ సెన్సస్ తీయడానికి అంగీకరించింది. కాబట్టి ఒక విత్తనాన్ని మేము వేసామని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా అది అట్లానే ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే బీసీలకి ఇప్పటికి కూడా అవసరం ఏంటంటే, చాలామందికి ఇప్పటికి బీసీలకి అవగాహన లేదు. బీసీలకి ఏమనుకుంటున్నారంటే మీరు రిజర్వేషన్ ఉందనుకుంటున్నారు, ఇది చట్టసభలో రిజర్వేషన్ ఉందనుకుంటారు చాలామంది బీసీలు. అయితే చట్టసభలో వీళ్ళకి స్థానిక సంస్థల్లోనే రిజర్వేషన్ ఉంది, కానీ బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ లేదు బీసీలకు. కాబట్టి చట్టసభలో రిజర్వేషన్ అనేది బీసీలకు అవసరం. వాస్తవంగా బీసీలు వచ్చేసి పాపులేషన్ తీసుకుంటే జనాభాలో వీళ్ళు 60% మంది బీసీలు ఉన్నారు. కానీ చట్టసభలో 20% కూడా ఉండట్లా. కనుక చట్టసభలో రిజర్వేషన్ అనేది చాలా అవసరం.
అంటే ఆ చట్టసభలో రిజర్వేషన్ మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాని మీద రిజర్వేషన్? దాని గురించి నిరంతరం దాని గురించి కొంత చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాము. ఓకే. దాని గురించి కొన్ని అనేక మంది నేషనల్ లీడర్స్కి ఇంటి పత్రాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లనే కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేయాలి. ఇంకా ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాము, స్థానిక సంస్థలో రిజర్వేషన్లు పెంచమని చెప్పేసి అక్కడ బీసీలు ఆందోళన చేస్తున్నారు. మంచిది అది. ఇంకోటి ఏంటంటే కనీసం చట్టసభల్లో మినిమం 27% అన్న బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినట్లయితే మరొక 10-15% ఓపెన్ కాంపిటీషన్లో సెలెక్ట్ అవుతారు. కాబట్టి అట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే కనీసం 40% మంది 60% ఉన్నటువంటి బీసీలకు కనీసం 40% ప్రాతినిధ్యం అన్నా కూడా అసెంబ్లీ పార్లమెంట్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చట్టసభలో రిజర్వేషన్ అనేది చాలా అవసరం అయితే ఉంది. ఓకే. దాని గురించి తప్పకుండా గట్టి ప్రయత్నం అయితే చేస్తాం. ఇంకా అంటే మీరు ఆ రిజర్వేషన్ల కోసం మీ వంతు మీరేం చేస్తున్నారు? ఎంతవరకు మీరు పోరాటం? వివిధ నాయకుల్ని కలవటం, వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయటం, రిప్రజెంటేషన్స్ ఇవ్వటం, ఆ తర్వాత ఇక్కడ రౌండ్ టేబుల్ మీటింగ్స్ అవి పెట్టడం ఇవన్నీ చేస్తున్నాము. ఓకే. అట్లనే ఇప్పుడు అనేక మంది లీడర్స్ని ఇక్కడ గుంటూరు తీసుకొచ్చి అవగాహన తరగతులు కూడా పెట్టడం జరిగింది అనమాట. అట్లా ఇప్పుడు యాక్చువల్గా ఈ మండల విగ్రహ ఆవిష్కరణ తర్వాత మండల జయంతికి కానివ్వండి, వర్ధంతికి కానివ్వండి, ప్రముఖుల నేతలను తీసుకొచ్చేసి ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆ విధంగా తీసుకుంటే గతంలో డిఎంకే ఎంపీ అయినటువంటి విల్సన్ గారిని తీసుకొచ్చి ఒకసారి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసాం. ఈ సంవత్సరం అయితే యోగేంద్ర యాదవ్ గారిని తీసుకొచ్చేసి మీటింగ్ ఏర్పాటు చేసాం. అట్లానే ఇటీవల కాలంలో ప్రొఫెసర్ రతన్ లాల్ అని ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రాజ్యాంగం, ఆ తర్వాత రిజర్వేషన్లు ఈ విషయాల గురించి ప్రజలకు అవగాహన కలుగు చేసేదానికోసం ప్రొఫెసర్ రతన్ లాల్ గారితో ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేశాం. అట్లానే ఈ సామాజిక అసమానతలు వాటి గురించి కంచా అలీ గారి చేత ఒక మీటింగ్ కూడా ఇక్కడ గుంటూరులో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే. ఈ అవేర్నెస్ కోసం.